హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైనిత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ వేడికి ఎన్ని నీళ్లు తాగినా సరే దాహం తీరట్లేదు. ఇలాంటి అతి దాహాన్ని తగ్గించే ఒక మంచి డీటాక్స్ డ్రింక్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, దీన్ని పాతిముగం అంటారు. దీన్ని ఎక్కువగా కేరళలో యూజ్ చేస్తూ ఉంటారండి. మనం కూడా రకరకాల చెట్ల బెరల్ని మెడిసినల్ పర్పసెస్కి వాడుతూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా. దీన్ని ఇంగ్లీష్లో అయితే శాపన్ వుడ్ అంటారండి. ఇది ఒక మంచి డీటాక్స్ ఫైర్ లాగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల స్కిన్ ఇష్యూస్ లేకుండా స్కిన్ క్లియర్గా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో ఎక్కువగా వేసే దాహాన్ని అదుపు చేసి బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సమ్మర్స్లో అయితే దీంతో వాటర్ చేసుకుని తాగడం చాలా మంచిది. కేరళలో ఈ వాటర్ని ప్రతిరోజు తాగడానికి యూజ్ చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్యాకెట్ వచ్చి నాకు 20 రూపాయలకి వచ్చింది. శాపన్ వుడ్ చెట్టు బెరడ్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మనకి ప్యాకెట్స్ అమ్ముతారనమాట. ఇలాగే ఎక్కువ క్వాంటిటీలో కూడా దొరుకుతుంది. హైదరాబాద్లో అయితే ఇది ఈజీగానే దొరుకుతుందండి. మీకు దగ్గరలో ఉన్న కేరళ స్టోర్స్లో ట్రై చేయండి. లేదంటే ఆన్లైన్లో కూడా మంచి క్వాలిటీవి శాపన్ వుడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఈ వాటర్ సమ్మర్లోనే కాదండి, త్రూ అవుట్ ఇయర్ ఎప్పుడైనా సరే తాగొచ్చు. ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. వింటర్లో జలుబు దగ్గులకి, వర్షాకాలంలో వచ్చే డిసీజెస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వాటర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. జబ్బులు కూడా రాకుండా చూస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని ఎలా కాచుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. గిన్నెలోకి నేను ఇక్కడ చూడండి 1 లీటర్ వాటర్ తీసుకున్నాను అనమాట. వాటిని వేడి చేస్తూ ఉన్నాను. వాటర్ ఇంకా మరుగుతాయి అని అనుకున్నప్పుడు కొంచెం బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, అప్పుడు ఒక పించ్ అంటే 2 వేళ్లతో పట్టుకునేంత పాతిముగం తీసి దీనిలో వేసాను అనమాట. సుమారుగా 1 లీటర్ వాటర్కి 6 నుంచి 7 ముక్కలు సరిపోతాయి. చూడండి, ఇది వేయంగానే వాటర్ పింక్ కలర్లోకి అవ్వడం మొదలైంది కదా. దీన్ని ఇలాగే మంచిగా మరగనివ్వండి. కొంచెం మరిగే కొద్దీ ఈ వాటర్ డార్క్ పింక్ కలర్లోకి అవుతాయి అనమాట. సో 1 లీటర్ వాటర్కి 1 పించ్ పాతిముగం వేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేయక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ ఇంట్లోకి సరిపడా ఇలా పొద్దున్నే కాచేసుకుని పక్కన పెట్టేసుకుని డే అంతా కూడా నార్మల్ వాటర్ లాగానే తాగొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇది వేసినందువల్ల వాటర్ కలర్ మారుతుంది కానీ టేస్ట్ అయితే ఏమాత్రం మారదు. చక్కగా రెగ్యులర్ వాటర్ లాగా తాగేయచ్చు. వాటర్లో ఏమైనా హెల్త్ పాడు చేసే మైక్రోబ్స్ ఉన్నా పాతిముగం ప్యూరిఫై చేస్తుందండి. అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఇది డయాబెటీస్కి, థైరాయిడ్కి కూడా చాలా మంచిదంటండి. ఈ వాటర్ని ఇలా ప్లెయిన్గా తాగలేకపోతే గనక కొంచెం పటిక బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చండి. మీ కంఫర్ట్ని బట్టి షర్బత్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలాగే ఆరనిచ్చేసేయండి. ఈ వాటర్ని ఇలాగే హాట్ వాటర్ లాగా కూడా తాగొచ్చండి. లేకపోతే చల్లారాకైనా నార్మల్ వాటర్ లాగా తాగొచ్చు. కొంతమందికి హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదా, అలా అయినా సరే దీన్ని తీసుకోవచ్చు. లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం రెడ్గా కనిపిస్తుంది కానివ్వండి, ఇది డార్క్ పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. ఈ వాటర్ ఇలా తాగడం చాలా మంచిదండి హెల్త్కి. ఇంతకుముందు ఎప్పుడూ కనుక ఇది ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.